హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో సంక్రాంతి సినిమాలు వస్తూ ఉంటాయి తెలుసు కదా. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అంటూ ఉంటాం. అయితే ఈ పండుగ మరింత పెద్ద పండుగగా మారింది. ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చాయి. మామూలుగా ఏ సినిమా బాగా ఆడింది, ఏ సినిమా బాగుంది ఇలా అంటాం కదా. కాకపోతే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ సూపర్గా ఆడాయి, సూపర్గా విన్ అయ్యాయి. అండ్ అందులో ఆ బరిలో విజయం సాధించి ఇవాళ మన ముందు కూర్చున్నారనమాట. ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ డైరెక్ట్ చేశారు, దాని తర్వాత స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, దాని తర్వాత సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకొని సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న కిషోర్ తిరుమల గారు. అండ్ ఈ సక్సెస్లో అందంగా పార్ట్ అయిన డింపుల్ గారు చాలా వైలెంట్గా కనిపించిందండి. ఈ అమ్మాయి స్కిన్ టోన్కి అరిచే టోన్కి సంబంధమే లేకుండా ఉండింది సినిమాలో సోనియా గారు. అండ్ ఈయన సైకియాట్రిస్ట్, కానీ దాని తర్వాత ఆయన చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఆ రేంజ్లో చేసిన మురళీధర్ గారు మనతో పాటు ఉన్నారు. కానీ ఇక్కడ నేను మిస్ అవుతుంది మన మాస్ మహారాజా రవితేజ గారిని. ఆయన ఇక్కడ మిస్ అయితే కిషోర్ తిరుమల గారు మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి అని చెప్తున్నారు అనమాట. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఇక్కడే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మరి మీ సినిమా అలా రప్పిస్తుందండి. మీరు BMW అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో దానికి, కానీ అంతే ఫాస్ట్గా పరిగెడుతుంది అనమాట. అది ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తూనే ఉంది ముందుకైతే అది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఫస్ట్లీ. జనరలీ సినిమా వస్తున్నప్పుడు హీరో గురించి మాట్లాడతారు. అఫ్కోర్స్ మాస్ మహారాజా మనందరికీ తెలుసు, ఆయన గురించి మాడతారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ డైరెక్టర్ గురించి కూడా మాడుతున్నారు. మీ డ్యాన్స్ వల్ల సినిమా ప్రమోషన్ ఎక్కువైందని ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత కొరియోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్పించమని అడుగుతున్నారు ప్రమోషన్లో పార్ట్గా. ఇప్పుడు ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో మనం అటెన్షన్ ఏదో ఒక రకంగా ఏం చేయాలి. నాకు ఇంకా ఆ టైంకి అలా అనిపించింది చేశాను. ఇంకా మీరే 3-4 సార్లు వేయించినట్టున్నారుగా. జ్వరం అని చెప్పినా వదలకుండా పోనీ వేరే వేద్దామంటే ఆ టైంకి మనకు వేరే రావట్లేదు, ఇంకా అదే చేయాల్సి వస్తుంది. కరెక్ట్. సో జనరలీ ఇంత కాంపిటీషన్లో రిలీజ్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా, ఎంతైనా నర్వస్నెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ టెన్షన్ ఉంటుంది. అది ఉండిందా ముందంతా? మీలో కనిపించలేదు, మీరు స్టెప్స్ వేయడం వల్ల కవర్ అయిపోయింది అదంతా. అంటే మనం ఫ్యామిలీ సంక్రాంతి, సో రవి గారు అన్నట్టు కొంచెం ఫ్రెష్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం. సో కాస్టింగ్ అందరూ వాళ్ళు చేసిన యాక్టింగ్ అన్నీ కూడా మనకి ముందుగా సినిమా మొత్తం మనం లొకేషన్లోనే తెలిసిపోయింది. సో ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది. సో అందరూ చాలా బాగా వర్కౌట్ చేయొచ్చు కామెడీ అంతా. సో అదైతే క్లియర్ కాన్ఫిడెంట్గా ఉన్న ముందు నుంచే ఏం కాన్షియస్ ఏమి ఉండదు. పైగా రవి సార్ టైమింగ్ చాలా బాగుంటుంది కామెడీలో. అండ్ చాలా మంది యాక్టర్స్ వచ్చే వాళ్ళు కూడా లైక్ ఓకే ఆయన టైమింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ యూనో అలా ఉండడం అనేది చాలా మంది నేర్చుకొని ఉంటారు నాకు తెలిసి. చాలా ఫాస్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. మనకు కూడా ఏంటంటే మనం రాసిన దానికంటే కూడా ఎక్కువ ఆయన ఎక్స్పీరియన్స్ అది కన్వే చేసేటప్పుడు ఇంకా డబుల్ అవుతుంది కామెడీ టైమింగ్, ఆ టైమింగ్ వల్ల. సో ఈ రోల్లో మీరు ఫస్ట్ ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? Playing the wife role, subtle ga, at the same time she has her own grip, you know, so it was especially Mas Maharajani. it was nice. It was nice. The whole story runs around her, so it's nice. రైట్. జనరల్ ఇప్పుడు ఒకటి చేస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది, దాని నుంచి ఇంకొక దానిలోకి స్విచ్ అవ్వాలంటే కొంచెం ఎంతైనా డిఫికల్టీస్ ఎంతో కొంత ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ రోల్ చేసేటప్పుడు అలాంటి డిఫికల్టీ ఏమన్నా ఉంది అంటే ఏంటి? డిఫికల్టీ అని కాదు, బట్ ఎస్పెషలీ కిషోర్ గారి డైరెక్షన్లో, హిస్ డైరెక్షన్ ఇన్ జనరల్ వెన్ యూఆర్ యాక్టింగ్ నో సార్ ఎట్లా చెప్తారంటే ఇలా కాదు, టోన్ ఇట్ డౌన్ అని చెప్తూ ఉంటారు. యూజువలీ ఐఎమ్ వెరీ లౌడ్, లైక్ నా ఎక్స్ప్రెషన్స్తో ఐఎమ్ ఎ లౌడ్ యాక్టర్. సో హీఈస్ లైక్ నో అట్లా కాదు, ట్రై టు సటిల్ ఇట్ డౌన్, ట్రై టు గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యువర్ ఐస్, ఇట్లా చెప్తూ ఉంటారు. సో దట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ హెల్ప్ మీ అండ్ టు క్యాచ్ హిస్ టైమింగ్. సో ఆయనకంటూ ఒక స్పెషల్ టైమింగ్ ఉంది, అంటే యాక్టర్ ఉన్నారు కదా, సో పిక్ చేసుకోగలిగితే ఐ థింక్ యూ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్. కాకపోతే మీరు నాకు ఫస్ట్ చాలా సీరియస్గా అనిపించేవాళ్ళు. ఎప్పుడు నేను ఫస్ట్ ఇనీషియల్ డేస్ డాన్స్ చేసిన తర్వాత కాదు, దాని తర్వాత నాకు అర్థమైంది మీలో ఎంత నాటీ కిషోర్ ఇంట్లో లోపల ఉన్నారు కానీ. బికాజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇప్పుడు కూడా డింపుల్ ఏదో ఆన్సర్ చెప్తుంటే స్లోగా చూసారు అటు ఏరుకో డిఫికల్ట్ అనగానే whenever you're talking also background లో ఓకే ఒక ఎక్స్ప్రెషన్ అంటే మామూలుగా ఎవరైనా ప్రైజ్ చేస్తూ ఉన్నప్పుడు అలా వచ్చేస్తుంది. ఐ థింక్ దట్ ఐ అబ్జర్వ్ నిజంగానే whenever I'm talking on stage also. జనరలీ నేనే కాదు, వేరే వాళ్ళు కూడా సార్ కూడా చెప్తుంటే హీల్ బి సడన్లీ గోయింగ్ ఇన్ టు లైక్ దిస్ ఒక జోన్లోకి వెళ్ళారు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే హీస్ జనరల్లీ లైక్ దట్.
ఓకే ఓకే అమేజం మేము. అండ్ యూ టెల్ మీ లైక్ మీ ట్రాక్ ఏదైతే ఉందో సునీల్ గారితో హిలేరియస్గా అనిపించింది అనమాట మాకు. అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు డ్యాన్స్ మూవ్స్ చేసినప్పుడు కూడా చాలా చాలా ఇప్పటికే బోలెడన్ని రకాలుగా ఆయన ట్రై చేసి బోలెడన్ని సినిమాలు చేసి బోలెడంత ఫన్ క్రియేట్ చేసి బోలెడంత ఫ్యాన్స్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సునీల్ గారు. అలాంటి సునీల్ గారితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ నవ్వు ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే బయట ఆన్ స్క్రీన్ హీస్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ అనమాట. ఎనీవే హీస్ అ సూపర్ సీనియర్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం అండ్ అందులోని వైఫ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేనే నమ్మలేకపోయాను, ఇది ఎలా జస్టిఫై చేయబోతున్నారు సార్ మా ఇద్దరిని పక్క పక్కన అన్నది. బట్ దెన్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ది స్క్రీన్ బిఫోర్ ది సీన్ కావచ్చు ఈజ్ వెరీ సాఫ్ట్. చాలా ఈజీగా కలిసిపోయే పర్సన్ సునీల్ సార్. సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది కానీ అది కానీ ఉండదు. ఇట్స్ లైక్ యాక్టింగ్ విత్ అ న్యూ పర్సన్ అగైన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ న్యూ ఇదనమాట. సో జనరల్ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేసేటప్పుడు, రవి సార్తో చేసేటప్పుడైనా సునీల్ సార్తో చేసేటప్పుడైనా సునీల్ గారితో చేసేటప్పుడైనా వాళ్ళు స్క్రిప్ట్ కొత్తగా చేస్తున్న యాక్టర్స్ ఏంటంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఏముంది, ఏం చెప్తున్నాం, ఆ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటాం. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు, ఇంకా బెటర్ వేలో తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి టైంలో పక్క యాక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? చేస్తారు యాక్చువల్లీ. బట్ ఇక్కడ కొన్ని సీన్స్లో ఏమైపోయిందంటే ఆల్రెడీ ఇద్దరం సీన్లో ఉన్నాం, సార్ ఒక సీన్ చెప్పేస్తారు, మాకు మేమే యాడ్ ఆన్స్ చేసుకునే అంత లిబర్టీ ఇచ్చారు సార్ మాకు ఫర్ అన్ యాక్టర్. అంటే ఎలాంటి కన్స్ట్రెయిన్స్ లేకుండా ఇది ఇలానే కావాలి అని కాకుండా సార్ చెప్పిన తర్వాత అక్కడ ఆ జోన్లో సడన్గా మాకు ఒకటి వచ్చేసింది అంటే ఇమీడియట్గా ఆయన కూడా క్యాచ్ చేసేయడం, లేదంటే ఆయన చేసినప్పుడు దానికి నేను రెసిప్రొకేట్ చేయడం, అలా అయిపోయి వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ అనమాట టుగెదర్. రైట్. అండ్ మీరు కూడా మీ కెరియర్లో లైక్ చాలా డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. అవును, అలాంటి రావడం చాలా రేర్గా జరుగుతుంటుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సెట్లో అసలు అంటే నేను చూసా కదా, ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చుట్టూ ఎవరు ఉన్నారు అంటే మనం కొత్త అసలు ఏమి ఉండదు, ఏదో అట్లా చెప్తున్నారు. కానీ చాలా తన క్యారెక్టర్ ఏంటనేది పర్ఫెక్ట్గా అసలు స్ట్రిక్ట్గా తను మనకేముంది అనేది నీట్గా చేసేస్తుంది. అందుకని అక్కడ అట్మాస్ఫియర్కి కొత్త కదా అనే ఫీలింగ్ అసలు ఏం లేదు. చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. చాలా మీరు చూసినది కూడా స్క్రీన్లో షాపింగ్ మాల్లో వచ్చినప్పుడు అంతా కూడా చాలా థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫస్ట్ షాట్ తను ఎప్పుడైతే ఎంట్రీ లైక్ సునీల్ గారిని కొట్టే బయటికి రా ఆ షాట్ కూడా క్రేజీగా ఉండింది. ఇప్పటి వరకు చాలా సటిల్గానే చేశాను అన్ని క్యారెక్టర్స్, బట్ దెన్ ఇందులో సూపర్ యాక్టివ్ అనమాట. సో అది కూడా నాకు ఒక ఛాలెంజింగ్ ఫస్ట్ టైం. అందులోని ఈసారి మొత్తం సీనియర్ యాక్టర్స్తో అంత సటిల్గా అంత ఫాస్ట్గా డైలాగ్ చెప్పడం అనేది ఇట్ వాస్ వెరీ ఐ లవ్డ్ వర్కింగ్ ఎస్పెషల్లీ. అంటే ఐ ఎమ్ వెరీ టాకిటివ్ పర్సన్. సో అందరూ సో ఎవరు కామ్ అసలు సెట్లో అందరికంటే తక్కువ మాట్లాడేది ఎవరు? నేను కిషోర్ గారు ఏంటిది నేను విన్నది కరెక్టేనా అన్నట్టు చూసారు. కెమెరా ముందు ఫుల్ యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్ అవుతాను అగైన్, బట్ షీ టాక్స్ లెస్. ఎక్కువ కలవరం. అసలు ఎక్కువ నాన్ స్టాప్గా కొంచెం సేపు బ్రేక్ ఇవ్వండి అని అంత మాట్లాడేది ఎవరు సెట్లో? మీరు చెప్పరా? He is always నేను మాట్లాడుతూ ఉంటాను, నేను హీరో గారు మాడుతూనే ఉంటాం. మాడుతూనే ఓకే. Sunil garu also. He was సునీల్ గారు ఇంకా టాప్, కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటే మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఆయన సునీల్ అన్నకి జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. సో ఒక టాపిక్ వచ్చినప్పుడు తాగిది తక్కువ మాట్లాడేది సార్. క్యారెక్టర్స్కే కాదు డ్రింక్ కూడా, అంటే ఆల్కహాల్ వైన్ కూడా మీరు పేరు పెట్టారు కదా, వైన్కి Anarkali. అనార్కలి అని. ఏంటండి అది? దానివల్లే కదా దాని గురించి వెళ్తాడు హీరో. సో దానివల్ల కొత్త అనార్కలినే అనార్కలి, ఓన్లీ అనార్కలి. అంటే నేను ఒక అంటే హోమ్ మేడ్ వైన్స్ ఉంటాయి కూర్గు, మా నాసిక్ ఇటు సైడ్ మన ఇండియన్ హోమ్ మేడ్ వైన్స్, వాటిని మీరు చూస్తే మ్యాక్సిమం ఇలాంటి ట్రెడిషనల్ మయూరి ఇలాంటి ట్రెడిషనల్ నేమ్సే ఉంటాయి హోమ్ మేడ్స్. సో అక్కడ నుంచి అనార్కలి అనేది అనుకున్నాను. అండ్ మీరు బాగా ఇమిటేట్ చేస్తారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడే నిర్ధారణ అయిందా? దాచుకుందాం. తెలిసింది ఇప్పుడే, తెలుగులో నాకు ఆ పదం రావట్లేదు. సో మీరు ఒకటి ఇమిటేట్ చేయాలి, అది సినిమాలో ఉన్నదే. అది ఎప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఏది అంటే బాలమణి గారు వెళ్ళి ఆయన భర్త గారు లోపల ట్రయల్ రూమ్లో ఉంటారు. సో ఆ టైంలో ఆవిడ డోర్ కొడతారు, అప్పుడు ఆయన గొంతు మార్చి పాట పాడతారు. అవును, అది హిల్లేరియస్గా ఉంది. థియేటర్లో పడి నవ్వానట ఆ ప్లేస్లో.
రవితేజ గారు అసలు మామూలుగా చేయలేదు అది. అవును. సో ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా అంటే No, that's వాయిస్ డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా. ఎందుకులేండి, బాగా వెళ్తుందా. బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదేను వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని, నవ్వు ఆపుకుంటున్నావు కదా సుమ్యు. ఆ దేవుడు. క్రేజీ బట్ అది. సో అది ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో ఉండిందా లేకపోతే అప్పటికప్పుడు డెవలప్? లేదు, నేను ఫస్ట్ ఆయన అడిగారు, నేను డబ్బింగ్ కరెక్ట్గా చెప్పకపోతే నువ్వు చెప్పేసి ఆ పోర్షన్ అంతా అన్నారు. కానీ సూపర్గా బాగా సెట్ అయిపోయింది అండి నాకు. అది అదే వదిన కొడుకు వరస్ట్లా కొడుకు అంటాడు కదా. సో అదంతా నాకు నువ్వు చెప్పే ఒకవేళ నాది కానీ కరెక్ట్గా రాబోతాను. లేదు సార్ ఇది సూపర్గా వచ్చిందంటే ఇంకా అది. సో ముందు నుంచే ఉంది అది. ఉండింది అది. థియేటర్లో నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే సడన్గా అది మాత్రం కట్ చేస్తారు కదా ప్రోమోలో. కళ్ళలో నేను పాడింది వరస్ట్గా ఇప్పుడు అదే ప్రోమో, అదే మాకు ప్రోమోకి దొరికింది. అలవాటు అయిపోయింది నాకు కూడా. మీరే అనిపించింది. లేదు లేదు, మాకు ప్రోమోకి వస్తుంది. ఏమిటి వెళ్ళాలి ప్లాన్ ఇదంతా పక్కా ప్రణాళిక ద్వారా జరుగుతుంది. మీరు పాపం ఒక సో ట్రై చేస్తారు ఒకసారి అలా. సారీ ఏది కృష్ణమ్మకి మీ మిక్సీలో వేసిన వాయిస్తో ట్రై చేయండి. ఒకళ్ళు ఒక సినిమాకి ఒకళ్ళు దొరికారుగా, నేను దొరికేసాను. మా సినిమాకి మా డైరెక్టర్ దొరికాడు. మా షిప్ నడిపించే మా సార్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ కిషోర్ తిరుమల గారు. మొత్తం. కానీ పాపం ఒక కొరియోగ్రాఫర్స్కి, ఒక ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి మిమిక్రీ చేయడానికి, ఒక యాక్టర్స్కి అందరికి ఇబ్బంది మీ వల్ల. అందరూ హ్యాపీగా ఉంటారు. మీరు అందరి పొట్ట అందరి స్పేస్ తీసేసుకుంటున్నారు మీరు. అదే లేదు, అవసరాన్ని బట్టి. అవసరానికి అనుగుణంగా మీలోని నేను శ్రీధర్ అనుకుంటా 9 వయసులో 8 వయసులో చెప్పారు. చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా, అంటే 9 డిఫరెంట్ వాయిస్లని నేను ఒక్కనే చెప్పుంటా. చిన్న చిన్న డైలాగ్లు ఉంటాయి, లాస్ట్ మినిట్ అడ్జస్ట్ చేయాలి, టక్కని ఇది ఉంటే బాగుంటుందని. సో అప్పుడు మనమే చెప్పేస్తాం. ఆ లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం తీసుకొని వచ్చి పెట్టి. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు. దాని తర్వాత మాకు కొరియోగ్రాఫర్ది తెలిసింది, దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది. లిరిసిస్ట్ అవుదామని వచ్చింది నేను ఇండస్ట్రీకి. wow. ఏ ఇయర్లో సరే? 2002. పాటలు ఎవరు తీసుకోవాలి, విన్నారు కానీ పంపించేశారు. అయ్యయ్యో. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరియల్కి. కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి. యా. సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? కార్తీక దీపం, కృష్ణమ్మకి, గోదారికి ముందు నుంచి నాకు అంటే హీరో గారు రవితేజ గారిది విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, మొత్తం ఆడాళ్ళందరితో ఒక ఫైట్ లాగా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు. సో అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్కౌట్. నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాల్లో. సో ఆయన ఆ ఫైట్ లాగా చేశారు కదా ఇంతమంది లేడీస్తో. ఒక్కసారిగా ఒక 100 మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్బులో కార్తీక దీపం సాంగ్ పబ్లో. సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరో గారు స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది. ఇప్పుడు పబ్లో డీజేలు అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు, సీడీల కోసం ప్లే చేయడానికి. మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు, ఇప్పుడు అది కూడా జరుగుతుందన్నమాట. అండ్ నేను మీకు ఒకటి చూపిద్దాం అని అనుకుంటున్నాను, దాని మీద మీ రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, నేనే మిగతా వాళ్ళని అడగరా? ఇది అందరి రియాక్షన్ బేసిక్గా, నాట్ ఓన్లీ యూ. నేను మరీ అలా డైరెక్టర్ సైడే కాకుండా నాకు చాలా నచ్చింది ఇది. మీ సినిమా ఎలా అయితే నచ్చిందో నాకు ఇది కూడా అలానే నచ్చింది బేసిక్గా. సో దీని మీద ఫస్ట్ డింపుల్ దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుందాం, దాని తర్వాత కిషోర్ గారు. ఒకదానికి అందరూ ఆ ఫేస్ చూడండి అక్కడ బాడీ మీద. డాన్స్ అంటే బాడీలో స్వింగ్ ఉండాలి, మనిషిలో స్టైల్ ఉండాలి. స్టెప్పులు కాదు, డాన్సర్ స్వాగ్ మాట్లాడాలి. ప్రొఫెషనల్ డాన్సర్ ఈవెంట్ డాన్సర్స్ వార్మప్ చేస్తారు. అసలు దాని మీద మీ రియాక్షన్ ఏంటంటే
మీ సినిమా చూసి ఆనందించడమే కాకుండా సోషల్ మీడియాలో సినిమా చూసి వచ్చిన తర్వాత మీ మీమ్స్ చూసి కూడా ఆనందిస్తున్నారు అన్నమాట జనాలు. నేను కూడా షాక్ అప్పుడు అక్కడ చూడంగానే విపరీతంగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అంటే ఇష్టంతో ఎడిట్ చేశారు ఎవరో కానీ రైట్. నా మీద. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఫర్ డింపుల్, ఇది గెస్ట్ చేయగలుగుతారు మీరు ఆల్రెడీ. I wouldn't. డింపుల్ మీరేమన్నా గెస్ట్ చేస్తారు? I have a small dialogue for Ravi sir. ఒక మనిషి 100 రోజులు గుర్తుండాలంటే ఆ మనిషి 100 రోజులు బతకక్కర్లేదు. so viral. ఒక్క రోజు చాలు. ఒక్క నిమిషం విందాం. ఆ ఒక్క రోజు అతను సాధించే విజయాలే ఆ మనిషి 100 రోజులు గుర్తుంటాయి. డైలాగ్ అబద్ధం చెప్తా. అలా చెమ్మగిల్లి నెక్స్ట్ డే మీరు మనసులో ఏమనుకున్నారు చెప్పండి. అది 100 రోజులు అంటే బేసిక్గా మనకి 100 days ఫంక్షన్ ఒకప్పుడు ఉండేవి కదా, అలా మాస్ డైలాగ్ కదా, కొంచెం కాన్షియస్ అయినారు అంతే. అవును కాన్షియస్ అయ్యాను. ఎందుకంటే నేను చెప్పేసాను ఉంది కరెక్ట్ గా యా అవుతుంది అప్పుడప్పుడు అలాగే అవుతుందండి. ఫస్ట్ నేను నెక్స్ట్ డే చెప్పాను సార్, నేను చెప్పలేదు. నెక్స్ట్ సక్సెస్ మీట్ జరిగినప్పుడు చెప్పా, అది తడబడ్డాను నేనే చెప్పాను. బట్ రీచ్ అయిపోయింది ఏం చెప్పాలి. రీచ్ వాజ్ యునానిమస్, అంటే ఫ్యాన్స్ అన్ని దాన్ని ఒక వచ్చి వెనకాల ఆర్ఆర్ఆర్ వేసి, సో ఐ వాజ్ లైక్ ఓకే రైట్. దట్ వాజ్ మై అంటే జెన్యున్ అడ్మిరేషన్ టువర్డ్స్ హిమ్. లైక్ యాజ్ అ ఫ్యాన్ I have also been seeing all his work, the kind of person he is. So as a fan that came చాలా జెన్యున్గా వచ్చింది. బట్ డైలాగ్ ఇలా స్టేజ్ మీద చెప్పడం వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేనే ఉన్నాను పక్కన, ఈవిడ 100 రోజులు అన్నారా, 100 బికాజ్ నాకు నెక్స్ట్ ఎవరిని పిలవాలి అనే దాంట్లో ఉంటుంది అనమాట నా గోల్. అంతే చూసి ఓకే కూల్ ఏదో అన్నారు. ఇప్పుడు చెప్పాలనుకునేది అయితే ప్రపంచానికి రీచ్ క్లియర్గా వెళ్ళిపోయింది. ఎస్ సార్, ఇంతకంటే క్లియర్గా వెళ్ళలేదు ఎందుకంటే చాలా వైరల్ అయ్యి వెళ్ళింది, అది రీచ్ అయిపోయింది. నో వరీస్, చెప్పాలనుకునేది చెప్పేశారు. అండ్ డింపుల్ యూ ఆల్వేస్ మెన్షన్ దట్ నేను రవి సార్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి. సో ఎప్పుడు ఏ సినిమా చూసి మీరు ఆయన ఫ్యాన్ అయ్యారు? నాకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వెల్ వాజ్ అంటే ఆయన కిక్ సినిమా జరిగేటప్పుడు ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ హిజ్ సిస్టర్ ఇలియానా సిస్టర్ రోల్ లాంగ్ బ్యాక్. అప్పుడు అది అవ్వలేదు. అండ్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్ అండ్ సమ్హౌ జస్ట్ నా ఫోటో చూసి మాత్రమే అడిగారు. బట్ దెన్ మా ఇంట్లో లేదు, నువ్వు ఇంకా చిన్నపిల్లవి, అది ఎట్లా చేస్తావు అది. బట్ దెన్ ఐ మెన్షన్ హిమ్, ద సర్కిల్. నేను అప్పుడు చాలా గట్టిగా లేదు, సమ్ డే ఐ విల్ వర్క్ విత్ హిమ్ అని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్ దట్ ఐవ్ డన్. ఐ డోంట్ నో. డౌన్ ద లైన్ ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ కిలాడి. ఆయనతో కిలాడి పని చేసేటప్పుడు ఐఎమ్ జనరలీ అ పర్సన్, నేను వెన్ ఐమ్ వర్కింగ్ విత్ సంబడి ఆర్ వెన్ ఐ సీ దెమ్, దట్స్ హౌ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. Be it working with Kishore Garu, Sonia or anybody. Like I pick a lot of things from them and I get inspired such people. So ala na Kiladilo when I was working with him for a while and I saw how he is. Pakkana valto ela untaru, some it's very rare quality to have in heroes in general. So I think and working for the second time here, so yeah, I started admiring him in general. Yeah. సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఏంటి అడుగుతా. మీతో కూడా కలిసి వర్క్ చేశారు నాకు అర్థం కాలేదు. కిషోర్ అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారు అని అడుగుతున్నాను నేను. జనరల్ క్యారెక్టరిస్టిక్. మీరు ఎందుకు అంత భయపడ్డారు అసలు? నేను IAS క్వశ్చన్స్ అడిగాను. ఇంగ్లీష్ మీ తక్కువ ఎంత షార్ప్గా అట్లా అడిగితే ఏమడిగారు? ఆవిడ అదే యాక్టింగ్ సెటిల్గా ఇట్లా కావాలనింది. అది నేను మిమ్మల్ని అడిగారు క్వశ్చన్ డింపుల్కే. డింపుల్కా? మరి నా మధ్యలో నన్ను ఎందుకండి? మీ పేరు వచ్చింది కానీ మీకు కాదు క్వశ్చన్ ఇది. సో మీరు కిషోర్ తిరుమల గారి నుంచి ఏం పిక్ చేశారు? మీదది హిమ్ బీయింగ్ డౌన్ టు ఎర్త్, లైక్ అది చాలా రేర్ క్వాలిటీ యూజువలీ. అంటే వెన్ సంబడీ ఈజ్ స్టిల్ అందరూ వెన్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ ఆల్సో పికింగ్ అప్ వెరీ స్పోర్టివ్లీ అండ్ జస్ట్ బీయింగ్ that talent and proving it every time, I think that is something that I've observed from him and I really admire like anything because నేను శైలజ one of my favorite films అన్నమాట. చాలా అమేజింగ్గా ఉంటుంది దాని మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్, ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది. ఆ సినిమా వన్ ఆఫ్ బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పాలి. అది నాకు చాలా ఇష్టం. అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు. బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిల్మ్ కదా కీర్తికి. సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కచ్చప్ అన్నారు. అంటే హీరోకి బాగుంటుంది వాళ్ళిద్దరి పేరు అంటే నేను కావాలని కథ సరిగ్గా చెప్పలే. అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కథ అంటే అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చా.
ఎందుకంటే నాకు కొత్త కీర్తినే క్యాస్ట్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఒక ఇంట్రోవర్ట్ అనేది రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం అంత ఈజీగా బ్రేక్ చేయడం కష్టం. కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం. సినిమా కోసం ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు. నా కోసం ఆడితేనే డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా. అండ్ అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని. అండ్ ఇంకొక క్వశ్చన్, రవి సార్ బ్రిలియంట్ యాక్టర్, అది అందరికీ తెలుసు, అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని. అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా? దాన్ని కూడా అంటే ఏ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది. మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఇప్పుడు ఏం జరుగుతుందని. సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా. ఇట్ హ్యాపెన్స్. అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకొని ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది. అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను శైలజ బాగుందన్నారు. సో అట్లా నా ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది అని అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా, సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం. రైట్. సో కరెక్టే కదా, మనం ఒకటి అనుకున్నాం, ఓహో అక్కడ ఇలా అయింది, ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా. సో అది ఉంటుంది, ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది. యాక్టర్స్కి మేబీ తక్కువ ఉంటుందా ప్రెషర్? అంటే మెయిన్ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉన్నట్టే ఆ సినిమాలో చేస్తున్న ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్ అయినా ఏదైనా ఆ యాక్టర్ కూడా ఉంటుందా ఈక్వల్లీ? అంతే టెన్షన్స్ ఉన్నాయా? అంటే టెన్షన్ కాకపోయినా ఇట్ షుడ్ వర్క్అవుట్ వెల్ అన్న థింగ్ డెఫినెట్గా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఎంత ఆడుతుందో దాన్ని బట్టే నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్కి దే కాస్ట్ ఆర్ మనల్ని చూసే విధానం మారుతుంది. సో టెన్షన్ కాకపోయినా అట్లీస్ట్ ఆడాలి బాగా, మనం చేస్తున్న క్యారెక్టర్ అది వర్కౌట్ అవ్వాలి బాగా అన్న థింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో మురళీధర్ గారు, ఆయన చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, మీరు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కాంబినేషన్ చేస్తున్నప్పుడు సో మీకు ఒక మెమరబుల్ థింగ్ అంటే ఏమంటారు? మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ విత్ మాస్ మహారాజా. రవి గారా? అంటే అదే మాకు అంటే డైలాగ్స్, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కొన్ని ఇంప్రూవేషన్ జరిగినాయి మేడం. డైలాగ్ చెప్పిన వెంటనే నేను రియాక్ట్ అవ్వటం, నా డైలాగ్ ఆయన రియాక్ట్ అవ్వటం. ముఖ్యంగా లాస్ట్ సీన్లో ఆయన నా భుజం చేసేసి అందరికీ పెద్దరాన అంటున్నావు, అందరికి పెద్దరాన రా నీ సంగతి చూస్తాను అంటే, ఏంటి సార్ పొడి చేస్తాను అంటున్నారు, ఏం చేస్తున్నారు సార్ నన్ను అలాంటి. అది నాకు బాగా నచ్చింది. నాకు మీది ట్రైలర్లో కూడా ఉండింది అది, ఆ డైలాగ్. ఫస్ట్ ఆయన వచ్చి మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, ఇంతకీ అక్కడ మీరే ఉంటే ఏం చేస్తారు అన్నప్పుడు మీరు డైలాగ్ చెప్తారు, ఏదో ఒక్కసారి మురళీధర్ గారు విందామని. అప్పుడు ఆ విషయం అక్కడ గుర్తుకు రాలేదా? అదొకటి. అండ్ ఎవరున్నా ఆ ప్లేస్లో ఇదే చేస్తారు అనేది ఒకటి మీ డైలాగ్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ టైంలో ఎవరికి గుర్తురాదు. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది. అంటే ఎవరిని హర్ట్ చేయకూడదు, ఒకటి తప్పు చేసినా నువ్వు తప్పు చేయలేదు, ఏం కాదు ముందుకెళ్ళని ఒక మోటివేషన్ లాగా ఇచ్చే క్యారెక్టర్. ఎవరి దగ్గర మీకు పెద్దనాన్నలు అంటారు. చాలా బాగా, అంటే ఏదైతే మీరు ఆడియన్స్ని ఎక్కడ ఏమంటారు కన్ఫ్యూజ్ చేయలేదు. అవును, ఫస్ట్ నుంచి చాలా డీటెయిల్డ్గా ఓకే ఇది మా సినిమా, ఇక్కడ పెయిన్ ఇక్కడ స్పెయిన్ అని మీరు క్లియర్గా చెప్పారు. ఈక్వల్ టు సక్సెస్ అంటూ వాళ్ళు సూపర్ హిట్ ఇచ్చారన్నమాట మీకు. అండ్ ఇది ఫస్ట్ నుంచి భర్త మహాశైలుకి విజ్ఞప్తి అనే టైటిల్ డే 1 నుంచి ఉందా అండి? లేదు, మధ్యలో మన పవన్ని రంగబలి డైరెక్టర్ తను కూడా వర్క్ చేశాడు స్క్రిప్ట్. ఆయన రీసెంట్గా యాంకర్గా కూడా మారారు కదా మీ. తను నన్ను. మీరు ఒక పని చేయరా అండి మీ డైరెక్టర్లు? తను అందరి పనులు చేస్తారా? ఆ టైటిల్ పెట్టింది పవనే. ఓకే. యాంకరింగ్ ఐడియా అంతా కూడా, ఇంటర్వ్యూ అంతా కూడా తందే. నేను నిజంగా కొంచెం ఒంట్లో బాగాలేకుండా పడుకుంటే ఫోటో తీసి పంపించేసాడు, ఒక పని చేయలేదు. అప్పటి నుంచి ఉన్న ఫేవర్ కంటే ఫోన్కి ఆన్సర్ చేయడం ఎక్కువైపోయింది. పర్లేదండి బాగానే ఉంది, పర్లేదండి ఇదే ఎక్కువైపోయింది, దానివల్ల సగం నీరసం. కాదు ఓకే. సో అలా బయటకు వచ్చింది అనమాట మేము. ఓకే అయినా అండ్ కాకపోతే డింపుల్ మీకు కొంచెం తక్కువే స్ట్రెస్ అనుకుంటా, మీ బాధ్యతలు కూడా ప్రమోషన్స్ అంటే యాక్టర్స్ చేయాలి, కానీ ఇక్కడ కంప్లీట్గా ఆయన భుజాల మీద వేసుకున్నారు. హీస్ టేకెన్ ఓవర్. అదే మొత్తం డాన్స్ అవన్నీ మొత్తం హీస్ టేకెన్ ఇట్ ఓవర్. హ్యాపీ కదా. రైట్. సో ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కదా. భర్త మహాశైలుకి విజ్ఞప్తి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే అది ఆ టైటిల్ చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి?
ఒక మంచి విషయం. అంతే కదా మేడం, ఒక సమస్య అంటూ వస్తే నేను ఆన్సర్ ఇచ్చాను, నాకు కూడా తెలియదండి. నేను ఆన్సర్ ఇచ్చేసానా మీకు? అవును కదా, చెప్పారు కదా. క్వశ్చన్తో పాటు ఇది ఎప్పుడు మానుకుంటాను నేను. ఓకే, అంటే దెర్ ఇస్ నో మంచి విషయం ఏది అంటే దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, దెర్ ఈజ్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, అది మంచి విషయం, అది గుర్తొస్తుంది మీకు. ఫర్ యూ, భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏం గుర్తొస్తుంది? సరే అవై అంటే నాకేం గుర్తు రావట్లేదు ప్రెసెంట్. డబ్బింగ్కి వెళ్ళిపోవాలని మాత్రం మైండ్ తిరుగుతుంది అంతే. కాదు సార్, అంటే అలా ఏం లేదు. ఏ గుర్తు రావట్లేదా? ఇంత పెద్ద హిట్ వచ్చింది సునీల్ గారు అంటే మూవీ గురించా లేదంటే ఓవరాల్? మూవీ గురించే. అంటే ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు నాకు సోనియా అనగానే సోనియా సోనియా పాట గుర్తొచ్చింది. అలా భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే మీకేమొస్తుంది? సినిమా సరే వస్తారు. మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారండి. నాకు ఆ రోజంతా మీ స్టెప్లే గుర్తొచ్చాయి. వాగ్దేవిలో ఆవిడ నా ఎక్స్ప్రెషన్స్కి సోనియా fan. Who is not fan of your expression? ఎక్కడో దూరంగా ఉన్నా సరే అలా చూడంగానే Communicate అయిపోతాం. ఎక్స్ప్రెషన్స్. యా, ఆయన మాట్లాడినప్పుడు ముందు లేకపోయినా సరే ఆయన మాటల్లో నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపించేస్తా ఉంటుంది. That is so true. ఫోన్ లో ఉంటే ఎక్స్ప్రెషన్. సో ఓవరాల్ ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు. You can imagine what ఈ మూవీ జర్నీలో నా రోల్ కావచ్చు, మూవీ సక్సెస్, నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, లేదంటే నాకు వచ్చే ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎట్ ద ఎండ్ ఓన్లీ గుర్తుండేది సార్ ఎక్స్ప్రెషన్స్ అంతే. చూడండి సార్, That has విజువలే కనిపిస్తుంది ఎప్పుడు. impact on me. మీరు రాసి డైరెక్ట్ చేసి విజువల్ ఇస్తారు మాకు, అలా మీరు మాట్లాడినా విజువల్సే కనిపిస్తున్నాయి అంట. ఆ రేంజ్ లో మీరు ఇంపాక్ట్ మందికి అది తెలుసు. జరుగుతూ ఉంటుంది. అది సార్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అది గొప్ప విషయం. అది ఆయన కూడా తెలుసు నా విషయంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన ఎక్స్ప్రెషన్స్. అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మీరు. ఈ కళ్ళజోడు వెనకాల కళ్ళల్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి, అంత ఇంపాక్ట్. కరెక్ట్గా కనుక్కొని కరెక్ట్గా అంటే ఫన్ జోక్స్ అనేది మోర్ దెన్ షాపింగ్ మాల్ సో ఫన్ అనేది మ్యాక్సిమం మీకు డైలాగ్స్ కంటే కూడా ఎక్స్ప్రెషన్స్తోనే ఎక్కువ రైట్ తెలుస్తుంది కదా. రైట్, కరెక్ట్ అండి. ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీరు ఇందాక రింపుల్ వైపు తిరిగారు కదా, ఆ ఎక్స్ప్రెషన్కే నాకు నవ్వు వచ్చింది బేసిక్గా. నన్ను పొగిడినప్పుడు అట్లా అయిపోతాను అంతే. మీరు అండ్ ఇందులో అంతరాత్మ పేరు ఏదో ఉంది, ఎల్విస్. సారీ. సో ఎల్విష్, ఇప్పుడు మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి, ఏం చెప్తుంటుంది మీకు? జనరల్లీ ఒక సినిమా కాల్ వచ్చిందని అనుకుందాం ఎస్ఎల్విసి నుంచి, మళ్ళీ మీ అంతరాత్మ ఏం చెప్తుంది? ఆల్రెడీ హిట్ వచ్చింది చేసేయని చెప్తుందా? ఇంకో హిట్ సినిమా చేయబోతున్నాను అనిపిస్తుంది. ఇంకో హిట్ సినిమా చేయాలనిపిస్తుంది, చేయబోతున్నాను అనిపిస్తుంది. చేయబోతున్నానని చెప్తుంది. పర్ఫెక్ట్. సోనియా, మీ అంతరాత్మ? అంతే అంతే, అలానే అనిపిస్తుంది మాకు కూడా. నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కానీ మీ ఎక్స్ప్రెషన్ ఒక్కటి కూడా బయటికి రావట్లేదు. ప్రతి మాటకి జస్ట్ లిప్స్ కదులుతున్నాయి, ఐస్ మాత్రం అలానే ఉన్నాయి. అదే expression మీరు విరూపాక్ష నుంచి బయటకు వస్తారా రాదా? అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఆయన పక్కన కూర్చుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ రావు, అదే ప్రాబ్లం. అమ్మాయి రెప్ప కూడా వేయట్లేదు తెలుసా ఇందాక నుంచి. ఓకే, ఫర్ యూ సార్. నా అంతరాత్మ మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తుంది? మళ్ళీ హ్యాపీగా మంచి ప్రొడక్షన్ హౌస్, Yeah, it will be the same for everybody. Come on. మంచి ప్రొడక్షన్ హౌస్, ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. బేసిక్గా మీ అంతరాత్మ మొత్తం నెక్స్ట్ సినిమాకి టార్గెట్ చేసింది, వేరే ఏం చెప్పట్లేదు. ఇది రెండో ఫిల్మ్ మేడం. కేజేక్యూ అని ఒకటి చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది నాది రెండో ఫిల్మ్. ఇది మీ రెండో ఫిలిం. ఓకే, ఎస్ఎంబీసీలో ఇలాగే కంటిన్యూ అవ్వాలనే ఒక కోరిక కూడా నా లోపల మీ అంతరాత్మ చెప్తోంది. మనం ఏమన్నా ఉంటే అంతరాత్మ మీద తోసేచ్చండి. సార్కి ఇంకో ఫిలిం సైన్ చేయబోతున్నాను, అది సార్కి కూడా తెలీదు, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైపోతుంది. సోనియా అంతరాత్మ అది చెప్తుంది. మీ సినిమా ఇంకొకటి సైన్ చేసామని చెప్తుంది. చేసేసారు నాకు తెలియకుండా. ఆల్రెడీ చేసేసారు. సార్ ఇప్పుడు తెలీదు, అది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయనకి క్లారిటీ వస్తుంది. సో డింపుల్ అంతరాత్మ కూడా ఆల్మోస్ట్ సేమ్. నో చేంజ్. మొత్తం టీం అందరూ ఒక మాట మీద ఉన్నారని అర్థమవుతూ ఉండింది అనమాట. కిషోర్ గారి మాటే మా మాట. మధ్యలో ఏదో జరిగింది ఇక్కడ. మా ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ ఏంటి? సారీ లేదు అంటే నీకు తెలియకుండా చెప్పాను సార్ మీ సినిమాలో. నా పాలికి నేను ప్రశ్న అడుగుతుంటే నాకు వినిపించినట్టు కనిపించినట్టు మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం జరిగిందా అని టెన్షన్. నెక్స్ట్ మూవీకి ఎక్స్ప్రెషన్ అని చూపిస్తుంటే చూస్తూ. సో అషికా గారు అంతరాత్మ ఏం చెప్తూ ఉంటుంది? పాప ఇక్కడ ఉంటే బాగుండేది. పర్ఫెక్ట్ ఆన్సర్. రవి సార్ అంతరాత్మ ఇక చాలా సోది, అమ్మాయి ఆపేమని అంటారు. చాలు ఇంక మీరు ఇంటర్వ్యూ ఆపండి అబ్బాయి. బట్ ఎస్, మళ్ళీ మీ కాంబో రావాలని. ఎస్,
రవి సార్కి మళ్ళీ మీరు ఇంకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది కంటిన్యూ అవ్వాలని. అండ్ ఎస్, ప్రతి ప్రమోషన్లో మీరు డ్యాన్స్ చేయాలని, వీలైతే పాడాలని, సో మిమిక్రీ చేయాలని, సినిమా హిట్ కొట్ట ఇంకేముంది చాలు. నేనే అలసిపోయాను, అంటే చెప్పేదానికి మీరు చేసేదానికి ఎంత అలసిపోతారో నాకు అర్థమవుతుంది. సో బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. అండ్ అస్సలు మాట్లాడని మన ఎస్ఎల్విసి ప్రొడ్యూసర్తో కూడా మీరు, సుధాకర్ గారితో కూడా మీరు ఒక రీల్ చేయించారు చూసారా, అదొక అద్భుతమని చెప్పాలి. అది ఎలా జరిగింది సార్? ఫైనల్ టచ్ ఆయనతో ఇద్దాం మనం ఈ ఇంటర్వ్యూకి. అది ఏం లే పాప, ఆయన కొంచెం షై కెమెరా ముందు చాలా. గూగుల్లో షై అనుకుంటా. మరి నన్ను ఎందుకు, మరి నేనేమైనా రోజు డ్యాన్స్లు వేస్తూ ఉంటాను ఏంటి, మన సినిమా కోసం చేయాలంటే ఒప్పుకొని సరైన ఆయనక బాగుందని అనుకొని చేసాం. రైట్. ఇక్కడ మీమ్స్ ఎవరు చూస్తుంటారు ఎక్కువ? చూస్తుంటారా? మీమ్స్ ఎవరు చూస్తారు ఎక్కువ? నేనైతే అసలు లేదు. నేను అసలు ఇన్స్టాగ్రామ్ సరే, పెద్ద హిట్ వచ్చింది కదా మీకు సంక్రాంతికి. సో ఈ సక్సెస్ని ఒక మీమ్ రూపంలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ హ్యాపీనెస్ని. ఓలా అందరి పోలా. పర్ఫెక్ట్. యూ? ఇదే మేము యూ కెన్ మేక్ మీమ్స్ అవుట్. చూడలేదే ఎక్కడ ఉంది సార్? కొత్త మేము క్రియేట్ అవుతుంది. ఈలో డింపుల్ దగ్గరకు వస్తాం. డింపుల్ ఇప్పుడు షీ సెడ్ ఇట్. అబ్బా సాయిరామ్ మేబీ. మీరు? వెంకటేశ్వర స్వామి, థ్యాంక్ యూ సో మచ్. నాకు మేమంటేనే తెలియదు సరిగ్గా. మేమంటే ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు కదా? కాదండి, నాకు పెద్ద తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఒక్కడ ఏముండదు. ఎవరైనా చూపించి ఐడియా లేదు. నేను కూడా మీమ్స్ అవన్నీ చూడాలి. మీరు చెప్పింది నిజంగా మీమ్ లాగే ఉంటుంది. మీరు ఏం మాట్లాడినా నాకు అలానే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కలుద్దాం మళ్ళీ, ప్రమోషన్స్లో ఇలానే ఇంతే జోష్తో, ఇంతే సక్సెస్తో. సో థ్యాంక్ యూ సో మచ్. అంతే, అయిపోయింది ఇంటర్వ్యూ. నా అంతరాత్మ ఏం చెప్తుందంటే ఇప్పటికి ఇది క్లోజ్ చేసేది చెప్తుంది. మీ అంతరాత్మ ఏం చెప్పాలంటే, మీకు ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసారా, చూస్తే మళ్ళీ చూడండి, చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంతే, అయిపోయింది. బాయ్ బాయ్, టాటా.